తాజ్ మహల్ హోటల్ ఈ పేరు వింటే గుర్తొచ్చేది సంపదే. దేశంలోనే పేరున్న వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మరియు సంపన్నులు ముంబైలో సేద తీరడానికి వచ్చే ప్రదేశం. అడుగడుగున రాచరికం ముట్టిపడుతుంది. ఇందులో ఓ మానవీయ కోణం కూడా ఉంది. రతన్ టాటా మూగజీవులపై చూపే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఈ విషయం గురించి ఈ హోటల్ ఒక సంఘటన జరిగింది. ప్రముఖ హెచ్ఆర్ నిపుణురాలైన రూబీకాన్ తన సోషల్ మీడియాలో ఈ విషయం వెల్లడించింది. తను ఆ హోటల్ కి వెళ్ళినప్పుడు ఓ వీధి శునకము పక్కనే ద్వారం దగ్గర పడుకొనుందంట. దీన్ని గమనించిన రూబీ ఇంతటి విశాలవంతమైన ప్రదేశంలో ఆ క్షునకం ఇక్కడ ఎందుకు పడుకుందా అని సందేహం రావడంతో అక్కడే ఉన్న సిబ్బందిని దాని గురించి ప్రశ్నించినట్లు వెల్లడించారు. వారు చెప్పిన సమాధానం విని రతన్ టాటాపై గౌరవం మరింత పెరిగినట్లు పేర్కొన్నారు. ఏంటా విషయం అంటే, ఆ శునకం పుట్టినప్పటి నుంచి ఇక్కడే పెరిగింది, హోటల్లో ఓ భాగం అయిపోయింది. అక్కడికి వచ్చే ఏ మూగజీవినైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్ టాటా గారు స్పష్టంగా చెప్పారట. నిత్యం వీఐపీలు వచ్చే ప్రతిష్టాత్మక సంస్థ వద్ద ఆ శునకం ప్రశాంతంగా నిద్రపోవడం తన మనసుకి తాకిందని రూబీ చెప్పారు. చాలా మంది అతిథులు అసలు దానిని గమనించి ఉండకపోవచ్చు. ఇంత గందరగోళం మధ్యలో కూడా అది ప్రశాంతంగా ఆ ప్లేస్ లో పడుకోవడం ఎంతో ముచ్చటగా అనిపించింది. తరచుగా చెప్పే కలుపుగోలుతనం, సైకాలజికల్ సేఫ్టీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటివి ఇక్కడ కార్యాచరణ